తప్పడు, మడమ తిప్పడు. వైఎస్ కుటుంబానికి ఉన్న ఒక ట్యాగ్ లైన్‌గా చాలా సార్లు క్యాంపెయిన్ చేసుకుంటూ వచ్చారది. మీ విషయంలో జగన్మోహన్ రెడ్డి మాట తప్పాడటేనా? కాదని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటున్నానంటే, ఇప్పుడు రాష్ట్రం చీలిపోయింది. సీట్లు తక్కువున్నాయి. ఇప్పుడు 3 రాజధానులు ఆలోచన ఆయనకి నేను అనుకోవటమేనండి ఇది. 3 రాజధానుల ఆలోచన రావడానికి ఆయన హైదరాబాద్‌లోనే మొత్తం స్థిరపడిపోయారు. కాబట్టి ప్రాంతాలు ఇబ్బంది పడిపోతున్నాయి. పరిపాలనా సౌలభ్యం కోసం అందరూ పెరగాలి, ఆదాయ వనరులు పెంచాలనే ఉద్దేశం మీద ఏ విధంగా అయితే ఆయన 3 రాజధానులని ఆ రోజు నిర్ణయం తీసుకున్నాడు. అట్లానే అన్ని కులాలు, అన్ని మతాలు వాళ్ళని మనం పైకి తీసుకురావాలి. అందుట్లో మరి ముఖ్యంగా పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రాజకీయంగా పైకి తీసుకురావాలని చెప్పి భావించి ఉండుంటాడు. అందుకనే ఆ ఉన్న లిమిటెడ్ వాటిల్లోనే మంత్రి పదవుల సంఖ్యలోనే ఆయన వాళ్ళని తీసుకున్నాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు అనేది నేను భావిస్తున్నానండి. అయితే లోపల బాధ అనేది నేను మనిషినే కాబట్టి నాకు అవకాశం రాలేదని బాధపడ్డాను. ఏమో నేను మళ్ళా రేపు రీఎంట్రీ ఉంటే నాకేమన్నా ఇస్తాడేమో. ఎందుకంటే శాసనసభ మళ్ళా పెరుగుతా ఉన్నాయి. వస్తదేమో. అయినా కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఏ విధంగా పనిచేయగలుగుతాను, మంత్రిగా ఉన్నా ఏ విధంగా పనిచేయగలుగుతాను అనేది ఆయనకి తెలుసు. ప్రజలకు కూడా మంగళగిరిలో నేను 2 సార్లు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి ప్రజలకి తెలుసు కాబట్టి నాకు బాధేసినటువంటి విషయం వాస్తవం అండి. కానీ దాన్నే తీసుకొని ముందుకెళ్తే ఎట్లా మరి 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ఎంత పోరాటపడి ఎంత కష్టపడి పోరాటాలు చేసి ఆయన ఆ రోజున 2 సార్లు 2004లో ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే వెయిట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది కదా మనం ఆలోచన కన్నా ఎస్సీ, ఎస్టీలు, బీసీలు మిగతా వాళ్ళకి ఎవరికో అవకాశాలు కల్పించాలి అనే విషయం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు తెలిసిందా? ఎన్నికల క్యాంపెయిన్‌లో రామకృష్ణారెడ్డిని మంత్రిని చేస్తానని ప్రజలందరి ముందు ఇచ్చిన వాగ్దానం. లేదండి, ముందు కూడా ఉండుంటది. కాకపోతే అది నిజం చెప్పాలంటే 2014, 19 మధ్య 19, 24 మధ్య చేస్తాననే వర్డ్ ఎక్కడా లేదు కదండి. మంత్రిని చేస్తానని గెలిపించండి అన్నారు. అంటే ఆ ఎన్నికల్లో గెలిపించారు. మళ్ళా నిలబడితే మళ్ళా గెలిపించండి ఇస్తాడేమో. సో మంత్రిని చేస్తానన్న మనిషి ఆ తర్వాత ఎన్నికల్లో టికెట్ కూడా ఇవ్వకపోతే లేదండి, లేదు. ఇది అవాస్తవం అండి. ఇది ప్రజలకు చాలా మంది తెలియకపోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కంటెస్ట్ చేయమన్నాడు మంగళగిరి. నాకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, నేను ఇంకా వద్దులే రాజకీయాలు మానుకుందాము అనే పరిస్థితుల వల్ల నేనే పోటీ చేయడానికి విముఖత చూపించానండి. ఇది వాస్తవం. డబ్బులు ఇవ్వని రాజకీయాల్లో ఎన్నికల్లో పోటీ చేయకపోవడం ఏంటి రామకృష్ణారెడ్డి గారు? 10 ఏళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా పనిచేసి అధికారంలో 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఎన్నికల్లో పోటీ చేయలేదు అనే మాట. సార్, మీరు మంగళగిరి ప్రాంతంలో ఎవరినైనా అడగండి. నేను ఏనాడు పైసా అవినీతి చేయలేదు. ఆ వ్యక్తిత్వం కూడా మాది కాదు. నా ఆస్తులు నేను ఎన్ని అమ్ముకున్నాను, చరాస్తులు ఎన్ని పోగొట్టుకున్నాను అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఖర్చులు నేను చాలా చేసుకున్నాను. నా సొంత ఆస్తులు పోగొట్టుకున్నాను. వాటితోనే చేశాను. ఇవాళ కులాలుగా, మతాలుగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో డబ్బు అనేది విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నటువంటి ఈ రోజుల్లో నేను తట్టుకోలేనేమో అని చెప్పి ఆ రోజున ఆగిపోవడం జరిగింది. రేపొద్దున ఎన్నికలు వస్తే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మరి? అది నేనేమన్నా అంటే ఇందాక మీతోటి నేను వస్తాను, అవుతుందో లేదో ఇవన్నీ కూడా ముందు. ఖచ్చితంగా ఒకవేళ నేను వచ్చాను అనుకోండి, డబ్బుకు మళ్ళీ నేను నా ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అమ్ముకొని నేను రాజకీయాలు చేస్తాను తప్ప నేను ఎవరి దగ్గర తీసుకోవడం అనేది జరగదు. లీగల్ ఫైట్ కూడా కాస్ట్లీ ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన కేసులు వేసి 10ల సంఖ్యలో కేసులు పైన మీరు ఫైట్ చేస్తున్నారు. కేసులు కోసం ఫైట్ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎన్నికల్లో పోటీ చేయడానికి డబ్బులు లేకుండా ఎందుకు పోతున్నాయి? అంటే కేసులు ఫైటింగ్కి ఎంత ఆస్తి అమ్ముకున్నాననేది నా మనసుకు తెలుసు. నాకు అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళకి తెలుసు. కానీ ఇవాళ కేసులకు కూడా సోదరులు పెద్ద మనసుతోటి జడా శ్రవణ్ కుమార్ గారు నేను నా పరిస్థితిని ఆయనకు వివరించినప్పుడు, నా కేసు డెప్త్ ఆయన చూసినప్పుడు, కేసులో ఉన్నటువంటి వాస్తవాలను చూసినప్పుడు వారికే ఒక పని చేద్దాము, ఏదైతే మీకు డాక్యుమెంట్లకు సంబంధించినటువంటి ఖర్చు అవుతుందో అది చాలా తక్కువ అవుతుంది, అంతవరకు మీరు పెట్టుకోండి. మీ కేసులో దమ్ముంది, మీరు చేసినటువంటి పోరాటంలో నీతి నిజాయితీ ఉంది, నేను ఖచ్చితంగా దాన్ని ఫ్రీగా నేను ఆర్గ్యూ చేసి పెడతానని అన్నాడు. కాబట్టి శ్రావణ్ కుమార్ గారు ఇచ్చినటువంటి ఆ సహాయంతో, ఆ అండదండలతోటి వాళ్ళు నేను కేసు ఫైట్ చేసుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు? కలవలేదండి. అంటే ఎలక్షన్ అయిన తర్వాత ఒకసారి కలిసాను. తర్వాత నేను ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళట్లేదండి. నేను పూర్తిగా వ్యవసాయంలోనే ఉంటాను.
మీరు నేరుగా నారా లోకేష్‌ని టార్గెట్ చేసి, మీరు నేరుగా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి పనిచేస్తూ వచ్చారు. గడిచిన 10 ఏళ్ల మీ పొలిటికల్ కెరీర్ అంతా కూడా. పొలిటికల్ కెరీర్ అంతా ఇప్పుడు కూడా. రాష్ట్రంలో అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల పైన కూటమి సర్కారు కేసులు పెట్టింది. రెడ్ బుక్‌లో పేర్లు పెట్టింది. చాలామంది జైలుకి వెళ్ళొస్తున్నారు. ఎందుకు ఆర్‌కేని పట్టించుకోవట్లేదు? ఆర్‌కే ఎందుకు సాఫ్ట్ కార్నర్ అయిపోయారా? ఆర్‌కే జోలికి ఎందుకు కూటమి సర్కారు రావట్లేదు అంటే? సార్ 2014, 2019 మధ్య నేను చంద్రబాబు నాయుడు గారి మీద చేసినటువంటి పోరాటం, రాజకీయ పోరాటానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. నా నా పోరాటం శక్తి ఎంతో, నేను ఏ విధంగా ఫైట్ చేశాను అనేది. హ్మ్. అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సమస్తం వెతికిచ్చాడు, సమస్తం చెక్ చేయించాడు. నేనెప్పుడు నా ప్రజా జీవితంలో నాది తెరిచిన పుస్తకమే. నేనెక్కడా తప్పులు చేయలేదు కాబట్టి ఏం చేయలేకపోయాడు. ఇవాళ 2024లో తిరిగి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నారా లోకేష్ గారు అన్యాయంగా చట్ట వ్యతిరేకంగా తీసుకొచ్చి పరిపాలన చేపిస్తున్న పోలీసులతోటి అక్రమంగా చేపిస్తున్న పరిస్థితుల్లో వాళ్ళు కూడా తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళి నేను 10 సంవత్సరాల్లో ఏడన్నా తప్పులు చేశానా అనేది డాక్యుమెంట్లు మొత్తం చెక్ చేసుకున్నారు. హ్మ్. ఎక్కడా ఎటువంటి తప్పులు ఉండవండి. హ్మ్. ఎవరన్నా నాకు అర్జీ ఇస్తే మాకు ఒక రోడ్ వేసి పెట్టండి అని చెప్పి నేను ఆ సంబంధిత అధికారికి ప్లీజ్ చెక్ అండ్ డూ ద నీడ్ఫుల్ బేస్డ్ ఆన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఓన్లీ అని చెప్పి నేను సంతకం రాసి ఇచ్చేవాడిని అండి. హ్మ్. హ్మ్. అంటే టెండర్లు కానివ్వండి, చేసిన పనుల్లో అవినీతి లేదు, పిలిచిన టెండర్లో అక్రమాలు లేవు, ఇవన్నీ వాళ్ళు చూసుకున్నారండి. హ్మ్. చివరికి ఏమీ దొరకకపోయేసరికి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద జరిగినటువంటి దాడిలో నాకు సంబంధం లేకపోయినా హ్మ్. ఏమైనా ఉంటే రికార్డులుగా చూపించాలి కదండి. నా సెల్ ఫోన్ లొకేషను లేకపోతే నా టీవీలో నా సీసీటీవీ ఫుటేజ్లో ఏవో చూపించాలి కదా. ఏమీ దొరక్క 127వ ముద్దాయిగా నన్ను కావాలని చేర్చడం జరిగిందండి. ఆ ఒక్కటి తప్ప నా ఒక్కడి మీదే కాదండి. మీరు గమనించండి, మంగళగిరి నియోజకవర్గంలో ఏ ఒక్క వైసీపీ కార్యకర్త మీద కూడా ఎక్కడ అన్యాయంగా కేసులు కాదు పెట్టలేకపోయారు. కదా, కేసు పెట్టాలనుకున్నప్పుడు ఏదో ఫ్యాబ్రికేటెడ్ కేసులు పెడుతున్నారని చెప్తున్నారు. మిగతా వాళ్ళంతా ఇప్పుడు మిగతా అరెస్ట్ అయిన వాళ్ళంతా తప్పులు చేసినట్టు. రామకృష్ణారెడ్డి మాత్రమే తప్పు. ఫ్యాబ్రికేటెడ్ కేసు పెట్టాలన్నా కూడా హ్మ్. ఒక ఎవిడెన్స్ ఉండాలి కదండి. హ్మ్. ఒక చిన్న ఎవిడెన్స్ అన్న ఉండాలి కదా. ఒక చిన్న తప్పు అన్న జరిగి ఉండాలి కదా. హ్మ్. హ్మ్. ఆ తప్పు ఎవిడెన్స్లు కూడా మీకు ఉండవు, దొరకవు. ఎందుకంటే లేదు, ఆ వ్యక్తిత్వం కాదు నాది అసలు. హ్మ్. సో అందుకని నన్ను ఏం చేయలేకపోతున్నాడు ఆయన. నన్నే కాదు, ఎవరు అలా ఉన్నా కూడా ఎవరు ఏం చేయలేరు. హ్మ్. ఇది వాస్తవం. సో అరెస్ట్ అయిన వాళ్ళంతా వాళ్ళే కొంత తప్పు చేసుంటారా? లేకపోతే ఏదన్నా పొరపాట్లు జరిగి ఉంటే, ఒక పొరపాటు జరిగింది అనుకోండి, చిన్న పొరపాటు, దాన్ని పెద్దదిగా చేయటం, అనేక సెక్షన్లు పెట్టడం, ఇలాంటివి చేసుకొని రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకెళ్తా ఉన్నాడు కదా ఆయన. మరి అదే రెడ్ బుక్ రాజ్యాంగం నా మీద కూడా పెట్టవచ్చు కదా. ఏమీ దొరక్క పెట్టడానికి చేసింది చివరికి ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దాడిలో నా పేరు 127వ నెంబర్గా పెట్టడం జరిగింది. ఓకే. చివరిగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడని నమ్ముతున్నారా? ఖచ్చితంగా జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడండి. హ్మ్. ఎందుకంటే మీరు ఈ 2 సంవత్సరాల పరిపాలన కాలంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాల అమలు ఏ స్థాయి వరకు చేశారు ఈ 2 సంవత్సరాల కాలంలో అనేది నాకన్నా రాజకీయ నాయకుల కన్నా ఆ లబ్ధిదారుడు చెప్పగలుగుతున్నాడండి. చూడండి, సో ప్రజలు తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. కంపేర్ చేసుకుంటున్నారు, జగన్ గారు ఏమి చేశాడు, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆ టైంలో మేమేమి లబ్ధి పొందాం, ఇప్పుడు ఏమి లబ్ధి పొందలేకపోయాము అని. చూడండి, ఒకటి. రెండవది, ఇవాళ ప్రతి ఎమ్మెల్యే కూడా 100 కోట్ల రూపాయల అవినీతి చేస్తున్నటువంటి సమయంలో రోజు రోజుకి సార్ టెక్నాలజీ పెరిగిపోతున్నప్పుడు ప్రజలు టెక్నాలజీని అర్థం చేసుకున్నటువంటి సమయంలో ఏ చిన్న తప్పు చేసినా అందరికీ అర్థమైపోతుంది. కాదు, కొంతమంది బయటికి చెప్పగలుగుతారు, కొంతమంది చెప్పలేరు. ఇలాంటి పరిస్థితుల్లో 100 కోట్ల రూపాయలు చట్టానికి, రూల్స్కి, రెగ్యులేషన్స్కి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు, మంత్రులు సంపాదిస్తున్నటువంటి తరుణంలో అది ప్రజలకు అర్థమైపోతూ ఉంది. ఆ సంబంధిత అధికారులు భయపడిపోతా నోట్ ఫైల్ అనే సిస్టంలో మాత్రం వాళ్ళు రాసుకుంటున్నారండి. ఆ నోట్ ఫైల్స్ రేపొద్దున బయటకు వస్తే మాత్రం వీళ్ళందరూ దొరికిపోతారు. ఓకే. ఒక భయం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే, ఒక మిడిల్ క్లాస్లోను, కాస్త బిజినెస్ సెక్షన్స్లోను, అమ్మో మళ్ళీ వైసీపీ వస్తే అని ఒక భయం ఉంది. ఉందా? ఎందుకు ఉండదండి? అమ్మా వైసీపీ రావాలి అనే ఆతృత వాళ్ళకి కనపడుతుంది తప్ప రెండోది లేదని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. గతంలో అటువంటి భయాన్ని మీరు క్రియేట్ చేసి మాట నిజం కదా, మీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి భయం? అలాంటిది చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి మీడియా ద్వారా
గ్లోబల్ ప్రచారం చేయటంలో ప్రసిద్ధుడు కాబట్టి అది సృష్టించగలిగాడు అనేది నేను నమ్ముతున్నాను. ఆ సృష్టించిన అపోహ బయట పోయిందా ప్రజలకి? ఆ! ఎలా పోయిందనంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తనకు తాను తెలియకుండానో లేకపోతే తనకు తాను తెలుసో ఇవాళ బయట ప్రపంచానికి ఈ 2 సంవత్సరాల తన పరిపాలన ద్వారా బయటపడిపోయాడు ఓకే. ఆయన. అదే అర్థమైపోయింది ఇవాళ. అందుకే మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని మనం అధికారంలోకి తీసుకురావాలి, పొరపాటు చేశామని ఓటరు రీథింకింగ్లోకి వచ్చాడనేది నేను భావిస్తా ఉన్నాను.